ప్రదీపన్న మందు తీసుకో మనుషులు కాదు అని చెప్పి చెప్తున్నా వారి దానికోసం అయ్యలే టేబుల్ మీరు అసలు మా అందరిని పరిచయం చేయలేదు వాళ్ళకు. ఎప్పుడు వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఈ జగిత్యాల మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ తోటి చాలా అనుబంధం. ఈ స్కూల్ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఈ బిల్డింగ్ చూడడం కావచ్చు, ఇక్కడ బిల్డింగ్ ఓనర్కు కొంత డబ్బుల విషయంలో అడ్వాన్స్ కావచ్చు, రెంట్ విషయంలో అన్ని విధాలుగా మొదటి నుంచి కూడా నేను సహకరిస్తూ ఉండేటి. దాంతో పాటుగా మరి పిల్లలు ఇక్కడ ఏ విధంగా ఉంటుందని చెప్పి చాలాసార్లు కూడా వచ్చినాం. ఈరోజు మధ్యాహ్నం సడన్గా ఒకసారి అసలు భోజనం ఎట్లుంటుందో చూద్దామని చెప్పి ఎవరు చెప్పకుండా మా ఇద్దరు మాజీ మున్సిపల్ చైర్మన్లు, మైనార్టీ నాయకులు, ఇక్కడ అట్లనే ఉండే మా సీనియర్ నాయకులు రాజ్ కుమార్ గారు, ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. మరి వచ్చిన సందర్భంలో అప్పటికే పిల్లల భోజనం స్టార్ట్ అయింది. చాలా క్రమశిక్షణతోటి, డిసిప్లిన్ తోటి పిల్లలందరూ కూడా సెల్ఫ్ సర్వీస్ చేసుకుని వచ్చి టేబుల్ మీద కూర్చొని భోజనం చేయడం, ఆ టేబుల్స్ కావచ్చు, పరిసర ప్రాంతాలు కూడా చాలా శుభ్రంగా ఉండడం సంతోషం అనిపించింది. ఈ రకంగా పరిశుభ్రత, అదేవిధంగా పిల్లలకు క్రమశిక్షణ నేర్పుతున్న టీచర్స్కు, ఆ సిబ్బంది అందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. మరి మైనారిటీ గురుకులాలు అనేటివి గతంలో లేకుండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఎలా ఉన్నాయో అంతకంటే మంచిగా నడపాలనే కృతనిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు అమ్మాయిలైతే కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు, పిల్లలకు డైట్ ఛార్జెస్ 40% ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇప్పుడే పిల్లలు అడిగితే కూడా ప్రతిరోజు ఎక్కిస్తున్నారు. వారానికి 2 రోజులు చికెన్ కానీ మటన్ కానీ ఇస్తున్నారని చెప్పారు. చాలా సంతోషం. పిల్లలు చూస్తే కూడా చాలా శుభ్రంగా, ఆరోగ్యంగా కూడా ఉన్నారు. మరి అదేవిధంగా చదువుతో పాటు ముస్లిం పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ ధర్మాన్ని పాటించే విధంగా నమాజ్ అవన్నీ కూడా నేర్పుతున్నాయని చెప్పడం జరిగింది. జగిత్యాల పట్టణంలో ఈ స్కూల్లో 195 మంది విద్యార్థులు ఉంటే ఈరోజు హాజరు 175 మంది ఉన్నారు. ఆల్మోస్ట్ 85% హాజరున్నారు. మరి ఈ హాజరు సంఖ్య ఇదే విధంగా ఉండాలి చూడాలి. మైనారిటీ విద్యార్థులే అడ్మిషన్స్ సరిగా అయితలేమని చెప్పి తెలిసింది. మరి దాని విషయంలో కొంచెం లేటుగా వచ్చినా కానీ మీరు హెడ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని అడ్మిషన్స్ ఇవ్వాలి. మనకు శాంక్షన్ స్ట్రెంత్ 360 ఉంటే మనకు 295 మందే ఉన్నారు. కాబట్టి తప్పకుండా శాంక్షన్ స్ట్రెంత్ సరిపోయే విధంగా అడ్మిషన్స్ వచ్చే విధంగా మన టీచర్స్ కూడా కొంత మైనారిటీస్ కావచ్చు, నాన్ మైనారిటీ అయితే ఫుల్ ఉంటుంది, అడ్మిషన్స్ ఫుల్ ఉన్నాయి. ఇంకా అవేర్నెస్ పెంచాలి. ముస్లింలలో విద్య చాలా తక్కువ ఉన్నది, దళితుల కంటే కూడా పేదరికంలో ఉన్నారని చెప్పి చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. మరి చాలా రకాలుగా ఇబ్బందులకు, అనాగరికత కావచ్చు, అక్షరాస్యత లేకపోవడం, చదువు లేకపోవడం కావచ్చు, లేదా నిరుద్యోగం, అదేవిధంగా బీదరికం పోవాలంటే అన్నిటికంటే ముఖ్యంగా చదువు కావాలి.
చదువుంటే ఆటోమేటిక్గా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చదువుకుంటారు. సో ప్రభుత్వం ఏదైతే శాంక్షన్ స్ట్రెంత్ ఇచ్చిందో అది పూర్తి స్థాయిలో తీసుకురావాలని చెప్పి కూడా నేను అధ్యాపక బృందాన్ని కోరుతూ, తల్లిదండ్రులు వచ్చినప్పుడు కూడా పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ అడ్వారం ఉంటుంది అంటాను. నేను తప్పకుండా ఒక రోజు వస్తా, ఆ తల్లిదండ్రులతో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. అందరూ కూడా నీ ఏర్పాటు చేయాలి. సిబ్బంది కూడా పూర్తిగా ఉన్నదనుకుంటా. స్టాఫ్ ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా నాకు చెప్పండి. తప్పకుండా హెడ్ ఆఫీసు మాట్లాడి నేను మా మైనార్టీ నాయకులు మిగతా నాయకులు మాట్లాడి తప్పకుండా అన్ని విధాల ఈ స్కూల్ నిరంతరంగా మంచిగా నడిచే విధంగా చూస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, జగిత్యాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా రాబోతున్నది. వాడి పిల్లలకి ఇంకా మంచి సౌకర్యాలు ఉంటాయి. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఇండియా అంటే అన్నీ ఒకటేసారి జరిగాయి. ఒక్కొక్కటి ప్రభుత్వాలు వచ్చిన కొద్దిగా చేసుకుంటూ పోతుంది. తప్పకుండా ఆ కార్యక్రమం కూడా ముందటి కూడా తెలియజేస్తూ, ఈరోజు మైనార్టీ స్కూల్కి వచ్చిన సందర్భంలో మరి ఇవన్నీ కూడా చూడడం జరిగింది. చాలా సంతృప్తికరంగా ఉన్నది. ఇది ఇంకా మంచిగా చేయాలని కూడా కోరుతాను. థ్యాంక్ యూ. Thank you.